లుక్ డిఫరెంట్ గా ఉంది, డ్రిల్లింగ్ మెషిన్ తో ఉన్నారు. మేడం మీరు కనపడడానికి డేంజర్ కనపడుతున్నా డేంజర్ అనుకోకండి, చాలా సెన్సిటివ్ మైండ్ నాది కూడా. ఎందుకు ఈ యూనిక్ టాలెంట్ ని ఎంచుకున్నారు మీరు? సంథింగ్ స్పెషల్ ఉండాలనుకున్నాను. అంటే చిన్నప్పుడు ఊర్లో ఎట్లా ఉంటుంది మేడం, పక్క మోటుగా. మీ అమ్మ నాన్న గురించి చెప్పండి. ఊర్లో ఉండి లేక బతికిన ఫ్యామిలీ నుంచి ఈరోజు ప్రపంచ స్థాయికి వెళ్తున్నాం అంటే దాని వెనుక ఒక రోజు 2 రోజులు పడిన కష్టం కాదు మేడం. ఒక మనసులో రగిలిన కసి, ఆ కాన్ఫిడెన్స్, ఏదైనా సాధించాలనే కసి మాత్రం నాలో ఉంది. గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చాలా రికార్డ్స్ చూసే ఉంటారు, కానీ దిస్ ఇస్ డిఫరెంట్. ఫస్ట్ టైం ఎవర్ ఎన్టీవీలో చూడబోతున్నారు. క్రాంతి ద డ్రిల్ మ్యాన్. డ్రిల్లింగ్ మెషిన్ కేవలం మనము గోడ పైనే చూస్తాం, కానీ ఇక్కడ డ్రిల్లింగ్ మెషిన్ డిఫరెంట్ గా చూడబోతున్నారు. సో లెట్స్ వెల్కమ్ క్రాంతి. హాయ్ అండి క్రాంతి గారు. హాయ్ అండి. అసలు అందరూ ఏదైనా గిఫ్ట్ తీసుకొస్తారు, మీరు డ్రిల్లింగ్ మెషిన్ తీసుకొచ్చారు. ఏంటి డ్రిల్ మ్యాన్ సీక్రెట్ ఏంటి? స్పెషల్. వాట్ ఇస్ స్పెషల్? ఈ డ్రిల్ మిషన్ పట్టుకొని ప్రపంచ దేశాల్లో నా ప్రతిభ చూపించడం కోసం వెళ్ళాను. ఇది డ్రిల్ మిషన్ 4 inches బిట్ నోస్లో డ్రిల్ చేస్తాను నేను డైరెక్ట్. వామోయ్, అసలు ఎంత డేంజరస్ మ్యాన్ అని చెప్పాలి మిమ్మల్ని, ఎందుకంటే లుక్ డిఫరెంట్ గా ఉంది, డ్రిల్లింగ్ మెషిన్ తో ఉన్నారు. ఇక్కడ నేను చూసాను యాక్చువల్లీ మీ స్టంట్స్, ఇప్పుడు మా ఆడియన్స్ కూడా చూపిస్తాము. మేడం మీరు కనపడడానికి డేంజర్ కనపడుతున్నా డేంజర్ అనుకోకండి, చాలా సెన్సిటివ్ మైండ్ నాది కూడా. నేను కూడా సాధారణ మనిషినే కదా. ఓకే, సో మీ బ్యాక్గ్రౌండ్ చెప్పండి. పుట్టి పెరిగింది ఎక్కడ మీరు? నా సొంతూరు, నా జన్మస్థలం అడ్డగూడూరు. ఉమ్మడి నల్గొండ జిల్లా మోత్కూరు మండలము. అడ్డగూడూరు, అక్కడే గవర్నమెంట్ స్కూల్లో విద్యాభ్యాసాన్ని కొనసాగించాను. దాని తర్వాత ఇంటర్మీడియట్ 10th వేరే దగ్గరికి చదువుకుంటూ అమ్మ పేరు మల్లమ్మ, నాయన పేరు సత్తయ్య, ఒక అన్నయ్య, ఒక చెల్లి, నేను ఒక చిన్న గ్రామం నుంచి ఒక కష్టపడుకుంటూ బైక్ రావాలనే ఒక కష్టంతో ఉన్నవాడిని. ఆ చిన్న సాధన ప్రాక్టీస్తోనే ముందుకెళ్ళాను. కొంచెం మీ ఫ్లాష్ బ్యాక్ వెళ్తే, చిన్నప్పుడు ఏం చదివారు మీరు? ఎందుకు ఈ యూనిక్ టాలెంట్ ని ఎంచుకున్నారు మీరు? అంటే సంథింగ్ స్పెషల్ ఉండాలనుకున్నాను. అంటే చిన్నప్పుడు ఊర్లో ఎట్లా ఉంటుంది మేడం, పక్క మోటుగా. అంటే ఏం చేసినా కూడా అది ఇట్లా రానే ఉంటుంది కదా. ఏది అయినా కూడా అందరిలాగా మనం కాదు, మనం ఒక డిఫరెంట్గా ఉండాలి. ఒకటి చేసే పని మనం దాన్ని 4 రకాలు చేస్తే ఉంటుందని ప్రయత్నం చేసేవాడిని అంతే. ఆ చిన్న మనకున్న ఆలోచనే ఈరోజు విదేశాలు దాటి తీసుకెళ్ళింది. 4 గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ నాకు తెలిసి ఎవరు సాధించలేరు. ఫస్ట్ ఎవర్ డ్రిల్ మ్యాన్ క్రాంతి సాధించారు. ఎస్. ఎంత హ్యాపీగా ఉంది మీకు? సో హ్యాపీ. 4 గిన్నెస్ రికార్డ్ చేసిన అంటే చాలా సంతోషమైన ఫీలింగ్తో ఉన్నాను. బట్ ఇంకా సాటిస్ఫై లేదనేది ఎందుకు తెలుసు? 4 గిన్నెస్ రికార్డులు, ఒకటి అతి స్పీడ్గా తిరిగే ఫ్యాన్ 4తో ఆపడము, ఒక కత్తులు 2 ఫీట్ల కత్తి గొంతులో పెట్టుకొని ఒక 1944 kg వెయిట్ ఉన్న వాహనాన్ని దాని మీద 8 మందిని కూర్చోబెట్టి గుంజుకుపోవడము. 2, 3 4 inches మూల ఉంటుంది కదా, నేల్ చీలని ముక్కులో కొట్టి తీసేయడం. దాంట్లో 60 సెకండ్లలో చాలా భయం అవుతుంది. 60 సెకండ్లలో 22 సార్లు కొట్టి తీసేసాను. 4వ రికార్డు మసలే ఆయిల్ ఉంటుంది కదా, దాంట్లో ఒక్కొక్కటి 300 నుంచి 500 grams చికెన్ పీసెస్ దాంట్లో వేస్తారు. 60 సెకండ్లలో నేను 17 pieces బయట వేసాను. ఇది న్యూ వరల్డ్ గిన్నిస్ రికార్డులో మన ఇండియన్ గా ఒక ప్రపంచ స్థాయిలో కూడా మన పేరు నమోదైంది. చాలా డిఫికల్ట్ స్టంట్స్ చేస్తారు మీరు. దీనికి ఏదైనా స్పెషల్ ప్రాక్టీస్ కావాలా? ఎన్ని అవర్స్ ప్రాక్టీస్ చేస్తారు? ఎక్కడ చేస్తారు? డైలీ మార్నింగ్ 2 hours, ఈవినింగ్ 2 hours ప్రాక్టీస్ చేస్తాను. ఇప్పుడు నేను చేసే యాక్ట్ ఏంటంటే డ్రిల్ మిషన్ నోస్లో డ్రిల్ చేయడము, ముక్కులోంచి ఉక్కు పెట్టి లారీని గుంజుకొని పోవడము, కత్తులను ఒకేసారి 32 కత్తులు గొంతులో పెట్టడము, తర్వాత ఇండెక్స్ ఫింగర్తో కోకోనట్స్కి హోల్ పెట్టడము, మసలే ఆయిల్లో చేయిలు పెట్టి మిర్చీలు, చికెన్ పకోడీ తీయడము, ఇలాంటి ఒక 100 రకాలుగా చేస్తాను. ఒక 4 రికార్డులకి మాత్రం సెలెక్ట్ అయింది. రోజు ఎర్లీ మార్నింగ్ 2 hours ప్రాక్టీస్ చేస్తా, ఈవినింగ్ 2 hours ప్రాక్టీస్ చేస్తా. ఇట్లా ఒక 10 years సాధన చేసిన. 10 years. మీ ఇంట్లో చెప్పలేదా ఎందుకు ఈ క్రేజీ థింగ్స్ చేయడము అని? ఇక ఇంట్లో వాళ్ళకి తెలియదు. ఫస్ట్ వాళ్ళు తెలుసుకునేసరికి నేను టీవీ షోలో వచ్చినప్పుడు చూసి భయపడ్డారు. తర్వాత ఫ్యామిలీ సపోర్ట్ మంచిగా ఇచ్చారు. మీ అమ్మ నాన్న గురించి చెప్పండి. అంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి మిమ్మల్ని ఇంజనీరో, డాక్టరో, ఇంకేదైనా చేయాలనుకున్నారేమో, కానీ మీరు ఇటువైపు తిరిగేశారు. దాని గురించి చెప్పండి. మా అమ్మ, మా నాయన రోజు పని చేస్తేనే వెళ్ళే కుటుంబం నాది.
ఒక సాధారణ గ్రామము, ఒక నిరుపేద కుటుంబం సంబంధించిన వాడిని నేను. ఈ రోజు పని చేస్తే రేపు వెళ్ళే ఫ్యామిలీ కదా. మా నాయన గవర్నమెంట్ స్కూల్లో చదివించుకుంటూ మా జీవనాధారాన్ని మా నాయన అమ్మ కష్టపడితేనే రేపు వెళ్ళే ఫ్యామిలీ. బట్ వాళ్ళ కష్టానికి నేను ఏదో చేయాలని కష్టంతో నేను చదువుకున్నాను. ఒక ఐఏఎస్ ప్రిపేర్ కావాలన్న ఆశతో ఉన్నాను. కాకపోతే నాకున్న వెసులుబాటు, నాకున్న స్తోమత, నాకున్న ఆర్థిక పరిస్థితుల వల్ల నేను దాన్ని ప్రిపేర్ కాలేకపోయాను. కానీ ఐఏఎస్ కూడా అప్రిషియేట్ కావాలంటే ఏం చేయాలని ప్రిపేర్ అయ్యాను. అదే డ్రిల్ మ్యాన్గా ముందుకు వెళ్ళాను. కానీ వాళ్ళు పడిన కష్టం, వాళ్ళకి కావాల్సింది నేను ఇవ్వాలని ప్రిపేర్ అయినా వాళ్ళు కోరిన దానికి నేను ఇవ్వలేకపోయాను. కానీ నాకు వేరే రంగంలో ఎంచుకొని దాంట్లో ఎంతవరకైనా ముందుకెళ్ళడం ప్రయత్నమే ఈ డ్రిల్ మ్యాన్. ఏం కోరుకుంటున్నారు? పేరెంట్స్కి ఏమి ఇవ్వాలనుకుంటున్నారు? అంటే ఒక కన్నందుకు వాళ్ళకు సార్థకత ఉంటుంది. ప్రతి పేరెంట్స్ ఇప్పుడు సమాజంలో నేను చాలా మంది చూస్తున్నా, అమ్మ నాయన అంటారు కదా, నాయన నన్ను కార్పొరేట్లో చదివించావే, నన్ను ఎక్కడ చదివించావా అని చాలా మంది పేరెంట్స్ని అవహేళన చేసి మాట్లాడే పిల్లలు ఉన్నారు. కానీ వాళ్ళు కన్నడమే గొప్ప గిఫ్ట్గా భావిస్తారు. కరెక్ట్. వాళ్ళు ఉన్న రోజులు మనం ఉంటాము, కానీ మనం ఉన్న రోజులు వాళ్ళు ఉండరు. ఆ ఉన్న 4 రోజులైనా సంతోషం చూసుకోవాలి, అది నా కోరిక. చాలా ఇన్స్పైరింగ్గా చెప్పారు. ఎస్పెషల్లీ యంగ్స్టర్స్ ఇది చూస్తున్నారు. సో కొంతమంది మిమ్మల్ని చూసి మీరు చాలా ఎమోషనల్ అయిపోతున్నారు. ఎందుకంటే మేడం, వాళ్ళు కష్టపడిన ప్రతి రూపాయి నాకు తెలుసు. మా అమ్మ మా నాయన ఎంత కష్టపడి ఊర్లో ఉండి లేక బతికిన ఫ్యామిలీ నుంచి ఈరోజు ప్రపంచ స్థాయికి వెళ్తున్నాం అంటే దాని వెనుక ఒక రోజు 2 రోజులు పడిన కష్టం కాదు మేడం, నాకు తెలుసు. ఎందుకంటే నాకు ఆ కుటుంబంలో మనుషుల విలువ, అన్నం విలువ, కష్టం విలువ నాకు తెలుసు మేడం. ఇక ఒక మనసులో రగిలిన కసి, ఆ కాన్ఫిడెన్స్, ఏదైనా సాధించాలనే కసి మాత్రం నాలో ఉంది. అదేని మన పాసిబిలిటీ. దానికి ఒక డబ్బు, ఒక హోదా, ఒక రిలీజన్స్ ఉన్నా లేదు, నేను గరీబ్ వాడిని అని నాకు తేడా వద్దనుకున్నాను. బట్ నేను కావాల్సిన లక్ష్యం కోసం నేను ఒక నేను పెట్టుకున్నాను ముందు. దాన్ని రీచ్ కావడం కోసం నేను పడిన కష్టపడకుండా ముందుకు వచ్చాను. దాని వెనుక నాకు నా ఇంటిదే ఫస్ట్ ఇన్స్పైర్ అయినా. నా ఇంట్లో నా అమ్మ పడిన కష్టము, మా అయ్య పడిన కష్టము చూసుకుంటూ మీరు అస్సలు ఏడవకండి. ఎందుకంటే మీరు మీ పేరెంట్స్ కోసం చాలా చేశారు. స్పెషల్లీ ఇక్కడ చూస్తున్న తల్లిదండ్రులు ఒకటే అనుకుంటారు, మీరు చాలా సాధించారు లైఫ్లో. 4 గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్. ఇంకా మీరు ఇలా ఇమోషనల్ ఫీల్ అవుతున్నారు కదా, డెఫినెట్లీ ఇంకా లైఫ్లో నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు మీరు. ఇవన్నీ స్టంట్స్ చేశారు. అది కాకుండా ఓకే, మీ ఇంకా టాలెంట్స్ ఏంటి? మీరు డాన్స్ కూడా బాగా చేస్తారంట. ఓకే, చేస్తారా? సూపర్ గా చేస్తారా? డాన్స్ చేస్తాను మేడం. మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు? యాక్టర్ అంటే ఫేవరెట్ యాక్టర్ అని కాదు, హీరో కదా. లైక్ హీరోయిన్ కూడా కావచ్చు. హీరో అంటే నేను హీరోయిన్ అని కాదు మేడం, మనమే హీరో, సెల్ఫ్ సాటిస్ఫై. Okay. నాకు నేను హీరోగా ఉన్నప్పుడు నేనే హీరోగానే అనుకుంటాను. Okay. నాకు నచ్చిన వాళ్ళు ఉండంటే సమ్ పర్పస్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు అనుకో. నాకు లైక్ పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఆయన యాటిట్యూడ్ కానీ ఆయన చెప్పే మాటల విధానం కానీ నాకు నచ్చుతుంది. అంతే. నాకు స్టైల్లో రజనీకాంత్ అంటే చాలా ఇష్టం. ఓకే. ఎందుకంటే నాకు నా చాలా షోస్లో కూడా రజనీకాంత్ సాంగ్ నేను వాడతాను. తర్వాత విజయ్ దళపతి వీళ్ళది కూడా వాడతాను. అవును, మీలో కూడా ఒక మ్యాచ్ హీరో ఉన్నారు. వాళ్ళు ఆన్ స్క్రీన్ ఇవన్నీ స్టంట్స్ చేస్తారు, కొన్నిసార్లు చేయలేరు. బట్ మీరు ఆఫ్ స్క్రీన్ కూడా ఈ స్టంట్స్ చేస్తున్నారు. ఇంకా మీ ఫ్యామిలీకి వస్తే, మీ ఫ్యామిలీలో అమ్మ నాన్న గురించి చెప్పారు. ఇంకా మీ బ్రదర్ సిస్టర్స్ ఎవరైనా ఉన్నారా? ఒక బ్రదర్, అన్నయ్య పేరు సూర్య. అన్న ఒక హోటల్లో వర్క్ చేస్తాడు. ఆయన కూడా డిగ్రీ వరకు చదివింది. మ్యారేజ్. చెల్లి బిఎస్సీ అయిపోయింది, తను హౌస్ వైఫ్, పెళ్ళి అయింది, తను ఒక ఫ్యామిలీ. ఇక మా అమ్మ నాయన మా ముగ్గురిని డిగ్రీ వరకు చదివించారు. వాళ్ళ ఎవరిలంతలో వాళ్ళు ఉన్నారు. ప్రస్తుతానికి అమ్మ వాళ్ళ ఊర్లో ఉంటారు. నేను ఒక్కడి మాత్రం సూర్యాపేటలో సెటిల్ అయ్యాను. అంటే సెటిల్ అంటే నాకు ఆధార్ కార్డు, ఓటర్ ఐడి, పాన్ కార్డు అన్నీ అక్కడి నుంచి తీసుకున్నాను. అక్కడ చదువుకునే తరుణంలో నా జర్నీ స్టార్ట్ అయింది అక్కడి నుంచి. ఇక ఇప్పుడు ఇంటికాడ ఈ స్ట్రగుల్ ఈ ఫేస్ చేసిన ముందు తరంగా నేను సూర్యాపేట ఇంటర్మీడియట్ వెళ్ళినప్పుడు అక్కడ డైలీ వైజ్గా వర్క్ చేసుకోవడానికి నేను వెళ్ళేవాడిని. ఇప్పుడు ఈ డ్రిల్ మ్యాన్, ఈ టాలెంట్ ఇవన్నీ అక్కడి నుంచి స్టార్ట్ అయినాయి. ఒక వైన్ షాప్ కూడా పనిచేస్తున్నాను. ఆ మిర్చిలు వేసి ఇచ్చేది నేను పార్సల్ వేసి ఇవ్వాలి కస్టమర్కి. ఒక హాట్ అనేది మన బాడీకి సహకరించింది. ఫ్యూ మంత్స్ తర్వాత ఆ వేడిగా ఉన్నది వాడు లేట్ అయింది అనుకో, కస్టమర్కి ఇవ్వాలి కదా, దమ్మ వేసి ప్యాక్ చేసి ఇచ్చేది. చాలా మంది వీడియో తీసుకోవడం వల్ల ఇండియన్ ఐడియల్ నుంచి కాల్ వచ్చింది నాకు. వచ్చి వాళ్ళు తీసుకెళ్తే అప్పుడు నమ్మలేదు, నాకు తెలియదు. నన్ను అక్కడ దాకా వెళ్ళడం నాకేం టాలెంట్ ఉందో అనుకున్నాను. కానీ అంతకంటే ముందు కార్డ్ థ్రోయింగ్ చేయడము, తర్వాత చెట్టును ఉల్టా ఎక్కడము, ఈ డ్రిల్ మిషన్ సంబంధించిన నెయిల్స్ సంబంధించిన సాధన చేస్తున్నాను. కానీ దీనివల్ల వెల్యుయేషన్ అవుతా నాకు తెలియదు. కానీ దీనికి కావాల్సిన ఒక స్ట్రాంగ్ విల్ పవర్ కావాలి. అది ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఫస్ట్ మొండి పట్టుదల, మనిషి సాధించాలనే మనసులో కసి ఉండాలి. అది ఏదైనా కానీ
ఆ కసి ఉంటే ఎంతవరకు ముందుకెళ్తారో అర్థమైంది. తర్వాత ఇప్పుడు నా ఎడ్యుకేషన్ గురించి అడిగారు కదా, నాది ఎంఎస్సి యోగా అయిపోయింది. యోగా అయిపోయిన తర్వాత దానికి కావాల్సిన ఫిట్నెస్, దానికి కావాల్సిన ఎనర్జీ, నేను యోగా మెడిటేషన్ సాధన చేస్తాను. అది షో కంటే ముందు, షో తర్వాత కూడా మన మనసును మన ఆధీనంలోకి పెట్టుకునేంత మన విల్ పవర్ మనం సాధించుకోవాలి. సూపర్ సూపర్. సో ఇప్పుడు స్టంట్స్ చూద్దాం, ఎంత అద్భుతమైన స్టంట్స్ అని చేస్తారు. సో మీరు ఈ స్టంట్స్ చూసేటప్పుడు అసలు ప్లీజ్ డోంట్ ట్రై ఎట్ హోమ్, ఎందుకంటే ఇంట్లో ఇది చేయలేరు. ఇది ప్రాక్టీస్తో మాత్రమే, ఆయన చాలా సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు కాబట్టి ఇలాంటి స్టంట్స్ ఆయన చేయగలుగుతున్నారు. చిన్నలు పెద్దలు ఎవరైనా కూడా ఇలాంటి సాహస విన్యాసాలు ఇంట్లో ప్రయత్నించకండి. ఇది నిపుణుల పర్యవేక్షణలో జరుగుతున్నది. దయచేసి డోంట్ ట్రై. ఈ స్టంట్ తోనే ఆయనకి డ్రిల్ మ్యాన్ అని పేరు వచ్చింది. మీరు చూసారు కదా ఎంత అద్భుతంగా ఈ స్టంట్ చేశారు. మళ్ళీ చెప్తున్నాను, ఈ స్టంట్ ఇంట్లో ట్రై చేయకండి. సుత్తి అండ్ మూలతో స్టంట్ చేయబోతున్నారు. నెక్స్ట్ దీంతో ఒక స్టంట్ చేయబోతున్నారు. ఫైర్ ఈటింగ్ అనేది ఒక ఫైర్ ఈటింగ్ అంటే నోట్లో మంట మొత్తం మొత్తం ఎగిలిచ్చి అట్లా చాలా కాయిల్స్ ఉంటాయి, దీన్ని నోట్లో వేసేసుకోవాలి. నోట్లో వేసేసుకోవాలి. ఇప్పటి వరకు చూసిన స్టంట్స్ నార్మల్ స్టంట్స్ అంట. ఇప్పుడు అద్భుతమైన పెద్ద స్టంట్ చేయబోతున్నారు. ఏ స్టంట్ చేయబోతున్నారు? స్వాట్స్ గొంతులు పెట్టుకొని ఒక వెహికల్ ని పుల్ చేయాలి. ఓకే, ఎన్ని కేజీస్ వెహికల్? అది మామూలుగా ఎంత ఉందో తెలియదు, మామూలుగా అయితే 5,000-6,000 వెయిట్ లోనే గుంజుకోగలుగుతాం. సో ఈ స్టంట్ చేయడానికి చాలా శ్రమ కావాలి, ఇంకా మీకు కావాల్సిన శక్తి కూడా ఎక్కువ ఉండాలి. ఎలా? మంచి డైట్ పాటిస్తాను, మెడిటేషన్, మెంటల్ గా డిస్టర్బ్ లేకుండా ప్రతిదీ కూడా ఒక పిన్ టు పిన్ సాధనతో చేసుకుంటూ 100 సార్లు ప్రయత్నించిన తర్వాతనే నేను పర్ఫార్మెన్స్ చేస్తాను. ఇప్పుడు వరకు మీరు స్టంట్ చూసారు, కానీ ఇది చాలా డిఫికల్ట్ స్టంట్. స్వాడ్ మొత్తం గొంతులో పెట్టుకేసుకోవాలి. ఓకే, అది ఇక్కడ బడ్డి వరకు వస్తుంది చూడండి. ఓకే, పెట్టేసి దీన్ని పుల్లింగ్ గుంజుకొని పోవాలి. కార్ని సో మళ్ళీ చెప్తున్నాను, ఇది ఇంట్లో ట్రై చేయకండి. చాలాసార్లు ప్రాక్టీస్ చేసిన తర్వాతనే ఈ స్టంట్ చేశారు. సో ఎన్నిసార్లు చేశారు ఈ స్టంట్ దీనికంటే ముందు? నేను ప్రాక్టీస్లో 100 టైప్ చేసిన, షోలో మాత్రం రికార్డులో 1 టైం, ఫారెన్ లో ఒక 2 టైమ్స్ చేసిన. ఫారెన్ లో 2 టైం, కానీ ఫస్ట్ టైం ఎవర్ ఒక న్యూస్ ఛానల్లో ఈ స్టంట్ చేయబోతున్నారు. సో స్టే ట్యూన్డ్. గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ చేశారు, మంచి మంచి స్టంట్స్ చేస్తున్నారు. నెక్స్ట్ మీ గోల్ ఏంటి? నాలాగా కష్టపడే ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేయాలనే ఒక ఆకాంక్ష నాది. దాంతో పాటుగా ఒక సోషల్ సర్వీస్ కార్యక్రమం చేద్దామనుకుంటున్నాను. రికార్డ్ అనేది ఒక టార్గెట్ అనేది కాదు, రికార్డ్ అనేది నా ప్రతిభకు వాళ్ళు ఇచ్చింది.
బట్ ఇంకా చేయవలసింది చాలా ఉంది. నా ప్రతిభకు ముందు వెనక అన్ని విధాలుగా సహకరించే ప్రతి ఒక్కరికి, ఎందుకంటే ఇలాంటి వాళ్ళందరూ ఉన్న వల్ల నా అలాంటి వాళ్ళని ప్రతిభ ముందుకు వెళ్ళిపోయింది. ప్రతిభ నాకున్నా కూడా వెనక ప్రోత్సహించే వాళ్ళు ప్రతి ఒక్కొక్కరికి అందరికీ పేరున మన మీడియా ప్రకంగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. మీ అందరి సపోర్టే, మీరు ఉంటేనే నేను ఇక్కడ ఉన్నాను. మీలాంటి వాళ్ళు ఎంకరేజ్ లేకపోతే నేను క్రాంతి డ్రిల్ మ్యాన్ వాళ్ళు లేడు. కష్టపడినా దానికి ముందుకెళ్తూ పోయాను తప్ప మీలాంటి సపోర్ట్ సహకారం లేనిది నేను ఎక్కడ వెళ్ళలేదు. అది మోరల్ కావచ్చు, అది మ్యూచువల్ కావచ్చు, అది ఫైనాన్షియల్ కావచ్చు, ఎనీవన్ మీ దగ్గర నుంచి పాజిటివ్ లేదు. థ్యాంక్ యూ సో మచ్ క్రాంతి గారు, ఇట్ వాజ్ అ వండర్ఫుల్ టైం. అసలు మీరు ఇంకా చాలా రికార్డ్ సాధించాలని కోరుకుంటూ. థ్యాంక్ యూ మేడం, మీ ఎన్టీవీలో మంచి గుడ్ ఆపర్చునిటీ కల్పించారు. థ్యాంక్ యూ. మీలాంటి వాళ్ళ బ్లెస్సింగ్ నాకు ఎప్పటికి కావాలి. చూసారు కదా, దట్ వాస్ క్రాంతి. క్రాంతి ఏమంటున్నారంటే లైఫ్ లో ఒక గోల్ ఉండాలి, అసలు ఏదైనా సాధించవచ్చు, స్కై ఇస్ ద లిమిట్. కెమెరా పర్సన్ రమణ అండ్ విశ్వతో తరుణ, ఎన్టీవీ హైదరాబాద్.